కష్టపడి పనిచేసే నాయకులకు పార్టీ పెద్దపీట వేస్తుందనడానికి సిరంగ శ్రీనివాస నిదర్శనమని, ఆయనను పార్టీ రాష్ట్ర ఖాదీ బండార్ డైరెక్టర్ గా నియమించిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. రాష్ట్ర ఖాదీ బండార్ డైరెక్టర్ గా ఎన్నికైన సిరంగ శ్రీనివాస్ ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అభినందించారు. ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే ప్రతి జన సైనికుడికి గుర్తింపు వచ్చేలా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మంచి అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. అనంతరం శ్రీరంగ శ్రీనివాస్ ని సన్మానం చేసి ఎమ్మెల్యే పంతం నానాజీ అభినందించారు. సిరంగ శ్రీనివాస్ మాట్లాడుతూ మన కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎల్లప్పుడూ జన సైనికులను కార్యకర్తలు వెన్నంటూ ఉంటూ మంచి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నారని అన్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ ఎమ్మెల్యే దొరకడం మాకు ఎంతో అదృష్టమని అన్నారు. అలాగే రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ సిరంగ శ్రీనివాస్ కు సాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతి కారు మీద జెండా ఉండాలి కడతారు, ప్రతి కారు మీద చక్రం ఉండాలి అంటారు. పార్టీ యొక్క ఎగ్జిస్టెన్స్ని ప్రతి చోట చూపించి మనిషికి పదవి వరించడం, అలాగే మిగిలిన కాన్స్టిట్యున్సీలతో పోలిస్తే నేను గర్వంగా చెప్పగలను. అనేక వందల సంఖ్యలో కాకినాడ రోడ్లో ఉన్నారు జన సైనికులు, నాయకులు అనేక వందల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను న్యాయం చేయాలా, తప్పకుండా ఒక తర్వాత సార్ నేను ఏదైతే ఏ రీతిలో అయితే చెప్తారో ఆయనకి కోట్ల మీద ఉంటారు, ఆయనకి మనకు కొన్ని వందల మీద ఉన్నారు. ఆ వందల మందికి తప్పకుండా ఈ పీరియడ్ అయ్యే లోపు ప్రతి ఒక్కరికి ఈ పీరియడ్ జనసేన పార్టీలో కాకినాడలో నేను ఎమ్మెల్యేగా ఉంటాను, రోడ్లో ఉంటాను, కొంచెంగా ఉన్నాం మాట ఎలా ఉన్నా ఇక్కడ ఎప్పటికీ జనసేన పార్టీ ఉంటుంది ఖచ్చితంగా. అదే ఆ దిశలో మనం ప్రతి ఒక్కరూ రోజు పార్టీ వచ్చినా ఇంకా కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాం. పార్టీ వస్తే రిలాక్స్ అయిపోతారు, కానీ మన కాకినాడ రోడ్లో రిలాక్స్ అవ్వడం అనేది ఎక్కడ లేదు. నిరంతరం ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. ఇవాళ రైతులకైతేనేంటి, మహిళలకైతేనేంటి, ప్రతి కార్యక్రమంలో కూడా ముందంజలో ఉన్నాం. మనం బంగారు కుటుంబాలు అన్నారు, P4 అన్నారు, అందులో మొట్టమొదటి స్థానం మనం నిలబెట్టారు. రైతులకి తోటి అన్నదాత సుఖీభీమ అన్నారు. 350 ట్రాక్టర్లతో ఎక్కడెక్కడి నుంచి రైతులు వచ్చేసే ఈ కార్యకర్తలు పెద్ద ఎత్తున 350 ట్రాక్టర్లతో రాష్ట్రంలో జరిగిన విధంగా చేశారు. అలాగే అనేక కార్యక్రమాలు చేసుకుని స్థాయి ఉన్న నాయకులు, అనేక మంది నాయకులు వారి దగ్గర ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేదాకా ఒకరోజు అటు ఇటులో తప్పకుండా నేను కృషి చేస్తాను. అలా ప్రస్తుతం సిరంగ సీని గారి వాటిలో నాకు సార్ పాటించిన ప్రకారం ఇంకా 3-4 పడే అవకాశం ఉన్నాయి. అలానే ఇప్పటికి 3 స్టేట్ లెవెల్ డైరెక్టర్గా మన తీసుకున్నారు. మన రాజాని వాడు చాలా కష్టపడేవాడు, 19 లక్షల రాజా ఆయన తీసుకున్నారు. అంటే రాజా ఒకడే కానీ ఇంకా ఉన్నారు అక్కడ, కానీ ప్రాంతాలు, కులాలు కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. అన్నీ ఒకటి 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 కుమారస్వామికి మొన్న ఫస్ట్ స్థాయి అట్లా తీసుకోవడం జరిగింది. అట్లా ఇక్కడ మన స్థాయిలో వచ్చేవలసిన పదవులు చాలా ఉన్నాయి. గుళ్ళు, గోపురాలన్నీ, మార్కెట్ కమిటీలు ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే కూటమిలో ఉన్నాం కాబట్టి 2 పార్టీల అభిప్రాయాలు తీసుకుని చేసుకోవాలి కాబట్టి కొంచెం డిలే జరుగుతూ ఉంది తప్ప గుళ్ళు చైర్మన్లు నోటిఫికేషన్స్ వచ్చి ఉన్నాయి. ఆ గుళ్ళు చైర్మన్లు కూడా త్వరలో తెలుగుదేశంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏమి ఉన్నాయి, వాళ్ళకి అవి క్లీన్ అయిపోతే కూర్చొని ఒకసారి మనం తెలుగుదేశం మనం భారతీయ జనతా పార్టీ కూర్చొని మిగిలిన కూడా భర్తీ చేసుకుంటాం. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉండగా ఈ రోజున మా రాజకీయ గురువు గారు శ్రీ పంతం నానాజీ గారు నన్ను గుర్తించి ఈ రోజున స్టేట్ ఖాదీ విలేజ్ డెవలప్మెంట్ అథారిటీలో డైరెక్టర్గా అవకాశం ఇచ్చినందుకు ముందుగా పంతం నానాజీ గారికి, మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను నా మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినందుకు ముందు ఇంకా మరింత ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళ్తానని, ప్రతి కార్యకర్తని కలుపుకొని, ప్రతి గ్రామాన్ని కార్యకర్తలతో కలుపుకొని ముందుకు వెళ్తానని సభాముఖంగా